హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ మా అత్తయ్య ఏం చేస్తున్నారంటే, చిన్న పాపది బొట్టు అయిపోయింది. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కదా, అది మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో జానుకి పెట్టే రోజు బొట్టు అయిపోయింది, ఖాళీ అయిపోయింది. సో అది ప్రిపేర్ చేస్తున్నారు. అది బియ్యంతో చేయొచ్చు, సగ్గు బియ్యంతో చేయొచ్చు. మేము ఎప్పుడూ కూడా చేసేది బియ్యంతోనే. సో ఇందులో వేసి స్టోర్ చేసి పెడతాను. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళీ చేసి వేసి ఎండబెట్టి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ బొట్టు యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవడమే. అండ్ ఈ బొట్టు ఎలా ప్రిపేర్ చేస్తారో అదంతా కూడా నాకు స్పెషల్ వీడియో చేశాను సపరేట్గా. అది కావాలంటే లింక్ బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇంకా ఎలాగో ఉన్నారు కాబట్టి చేపించేస్తే ఒక 1 ఇయర్ వచ్చేస్తుంది ఈజీగా. ఏం లేదు, చాలా సింపుల్. బియ్యం కొన్ని తీసుకొని ఇలా డార్క్గా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వాటర్ వేయండి. బికాజ్ బాగా ఫ్రై అవుతుంది కదా, ఆ పొగకి వాటర్ వేసినప్పుడు మంటలా వచ్చేస్తుందేమో అని భయం అంతే. సో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి వాటర్ వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మీడియంలో పెట్టుకుంటూ అలాగా ఒక 20 మినిట్స్ వరకు అలాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక క్లాత్ తీసుకొని వడకట్టేసి, మనకి ఏ బౌల్లో కావాలో ఆ బౌల్లో వడకట్టేసి దాన్ని సన్లైట్లో ఒక 2-3 డేస్ పెడితే దగ్గరగా అయిపోతుంది. సో మనం కొంచెం వాటర్ వేసుకొని నీట్గా పెట్టేసుకోవడమే డైలీ బొట్టు. చూసారా? సో ఎండ ఎక్కువ లేదు, ఒక 2-3 డేస్ పడుతుంది అది డ్రై అవ్వడానికి. అండ్ వాకర్ కూడా తీసుకొచ్చేసాము, జానుది పైన ఆడుకుంటుంది. సాక్స్ వేసేసి ఇంకా అలా ఉంచేసాం అనమాట. హ్యాపీగా రిషి ఏమో సైకిల్ తొక్కుంటుంది, జాను ఏమో వాకర్లోని. పైన క్లౌడీగా ఉంది, అదే చూస్తున్నాము. ఇది నెక్స్ట్ డే ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఎక్కడికి అనేది చూపిస్తాను. సో కంటిన్యూస్గా వ్లాగ్స్ చూస్తూ ఉండండి. హాయ్ ఎవ్రీవన్, రేపు తిరుపతి వెళ్తున్నాము. సో ఈరోజే మార్నింగ్ అనమాట డిసైడ్ అయ్యాము రేపే వెళ్దామని. ఎందుకంటే మాకు తిరుపతికి టికెట్ అది అవసరం లేదు. ఎందుకు 1 ఇయర్ బిలో పిల్లలు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీని అలౌ చేస్తారనమాట. సో రేపు వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ వీకెండ్ అయితే ఇంకా ఎక్కువ జనం ఉంటారు కదా, సో ఫ్రైడే దర్శనం అయిపోతే బెస్ట్ అనేసి రేపు అనుకున్నాము. సో జస్ట్ ఈరోజు మార్నింగే డిసైడ్ అయ్యామన్నమాట. ప్యాకింగ్ చేయాలి జాను పడుకున్న తర్వాత. సో అల్లరి పడుతుంది, కొంచెం పడుకోబెట్టేస్తాను. సో ట్రై చేసినా పడుకోలేదు అనమాట జాను. సో ఇంకా తను నిద్ర వచ్చినప్పుడే పడుకోబెడదాం, ఈలోపు ప్యాక్ చేసేసుకుందాం అనేసి డ్రెస్సెస్ తీసాను. అంటే రేపు మార్నింగ్ వెళ్ళి రేపు నైట్ స్టే చేసి ఎల్లుండి వద్దాం అనుకుంటున్నాము. సో రేపు ఎలాగో ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతాం కాబట్టి ఒక్క డ్రెస్ పట్టుకుంటే సరిపోద్ది అని అంటే, శ్రీకాంత్ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకో, కారే కదా అన్నారు. సో ఇంకొకటి కూడా వెతుక్కోవాలన్నమాట. సో తను చెప్పేస్తారు, కానీ మనం ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దానికి మ్యాచింగ్ అని అది ఇది తీసుకోవడం. సో అందుకు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ జాను తీయాలి, రిషి తీయాలి. సో అది ఫస్ట్ అయితే ప్యాక్ చేసి పెట్టేసుకుంటే మనకి టెన్షన్ ఉండదు. సో సర్దడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎందుకు అని అంటారా, అంతే కొన్ని మైండ్ సెట్స్. నేను కొంచెం ప్లాన్డ్గా అన్నీ అంటే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను, అన్నీ ఏది మిస్ అవ్వకుండా. అలా అని ఎక్కువ థింగ్స్ క్యారీ చేయడం కూడా ఇష్టం లేదు. ఏది కావాలంటే అది. సో మనం ఆ రోజుకి ఏముంటాయో, ఇప్పుడు ఒక రోజు వేసుకునే కాస్ట్యూమ్కి సంబంధించి అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈలోపు రిషి వచ్చేసింది. ఇంకా తనకి భోజనం పెడదామంటే నేను చెల్లికి తినిపిస్తా అన్నది. సో జానుకి తినిపిస్తా అన్నదనమాట. సో తనేమో జానుకి తినిపిస్తుంది, నేనేమో రిషికి తినిపిస్తున్నాను. అలా అయినా తనకి తినడానికి అనమాట, అలా టైంపాస్ అవ్వాలి. సో వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా సర్దడం స్టార్ట్ చేశాను. కావాల్సినవి నా కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అండ్ అదే దానిలోని ఈ డిఐవై ఒకటి చేశాను అనమాట. ఇయర్ రింగ్స్ అస్సలు కనిపించట్లేదు, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఇలా కార్డ్బోర్డ్ షీట్తోని ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నాను. ఒక పెద్ద పని అయిపోయింది. దీనికో 2 hours పట్టిందిలేండి, చూపించినంత సింపుల్ కాదు. 4 అయిపోయింది, లంచ్ టైం వచ్చేసి 4 అయింది. ఇంకా జానుకి తినిపించి మధ్యలో రిషికి తినిపించి అండ్ అప్పటి నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. అంటే నాట్ కంటిన్యూస్లీ, పిల్లల పనులు చూస్తూ నేను నా పనులు అండ్ మధ్యలో చిన్న ఆర్గనైజింగ్ జరిగిందనమాట. ఒక చిన్న డిఐవై చేశాను. అంటే ఇయర్ రింగ్స్ అన్నీ కనిపించట్లేదు సరిగ్గా, పిచ్చిగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎలా అయిపోయింది అంటే, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి మ్యాచింగ్ అవుట్ఫిట్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అట్లా ఏం వేసుకోలేదు. ఏది దొరికితే అది, ఏ సైజ్ సరిపోతే అది, అలాగే ఉన్నాను. ఇప్పుడు నేను నా కోసం టైం స్పెండ్ చేసుకుందాం అనుకుంటున్నా. కొంచెం టైం తీసుకొని ఏమంటారు, కొంచెం నీట్గా రెడీ అవ్వడం కానీ, అంటే మనం నచ్చాలి కదా, ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది అన్నట్టే ఉందన్నమాట మైండ్లో. ఒక శ్రద్ధ చూపించుకొని
నా థింగ్స్ అన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేసుకొని నాకు కావాల్సిన అవుట్ఫిట్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇలాగా నేను ఇలా ఆలోచించి అన్నీ సరిగ్గా పెట్టుకోవడం. ఎప్పుడో పెద్ద పెద్ద అకేషన్స్కి తప్ప అది కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనమాట కాన్సన్ట్రేటెడ్గా. ఇప్పుడు మాత్రం కొంచెం ఇప్పటి నుంచి నన్ను నేను పట్టించుకుందాం అనుకుంటున్నాను. సో రిషి చూసుకుంటుంది, ఓకే. అండ్ చిన్నదానికి ఓకే, రిషి మేనేజ్ చేసుకోగలుగుతాను అలా అలా. సో ప్రజెంట్ అయితే నేను రేపటి వెళ్ళడం కోసం ఏం తీసుకున్నాను అని చూపిస్తాను. అంటే డ్రెస్ నేనేం తీసుకెళ్తున్నాను అని చూపిస్తాను. ఈలోపు చూడండి, జాను హెయిర్ లాస్ట్ డే రేపు, అంటే నెక్స్ట్ డే ఇంకా గుండు అయిపోతుంది. సో 9th మంత్ వచ్చేసింది కదా, 9th మంత్లో తీయించేస్తే 2 వేస్లోని మాకు అడ్వాంటేజ్ అనమాట. అదేంటో తర్వాత చెప్తా. సో ఫస్ట్ డే వేసుకునేది ఈ డ్రెస్. అంటే నేను ఫీడింగ్ టాపే తీసుకున్నాను. యాక్చువల్లీ శారీ కట్టుకునే ప్లాన్ ఉంది, కానీ అసలు ఛాన్స్ తీసుకోవద్దు అని చెప్పారనమాట శ్రీకాంత్. ఎందుకంటే పిల్లలతో ప్రాబ్లం అవుతుంది అనేసి. సో కంఫర్ట్గా ఉండేవి చూసుకోమని చెప్పారు. సో ఈ డ్రెస్కి ఆ ఇయర్ రింగ్స్ అండ్ ముందు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి పేరప్ చేశాను. అండ్ నెక్స్ట్ డే ఇదొక టాప్ అంతే. సో ఇదొక డ్రెస్ తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్, ఈ బ్యాంగిల్స్ని, ఇవి కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి పేరప్ చేశాను. దెన్ ఐబ్రోస్ బాకీ ఉండిపోయాయి, పెండింగ్ ఉండిపోయింది. ఐబ్రోస్ ఎప్పటి నుంచో చేసుకోలేదు. ఇలా ఎక్కడికైనా వెళ్తే లేదంటే అకేషన్ ఉన్నప్పుడే గుర్తొస్తుంది అనమాట, టైం ఉండదు. ఇంకా జాను పడుకున్న తర్వాత రిషి ఆడుకుంటూ ఉంది వాళ్ళ నాన్నమ్మతోని. ఇంకా నేను కొంచెం థ్రెడ్డింగ్ చేసుకోవాలి. థ్రెడ్డింగ్ ఇంట్లోనే నేర్చేసుకున్నాను. ఎందుకు అని అంటారా, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు దీనికోసమే స్పెషల్గా బయటికి వెళ్ళి చేయించుకోవడం నాకు అంత కంఫర్ట్ ఉండదు. పాపను వదిలి ప్రత్యేకంగా వెళ్ళడం అవసరమా అని అనిపిస్తుంది అనమాట నాలాంటి బద్ధకస్తులకి. అండ్ కొంచెం నాకు తెలిసిన విద్యను ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేసి ఇంకొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంట్లోనే థ్రెడ్డింగ్ చేసుకుంటున్నాను అంతే. ఫస్ట్ నేను ట్వీజర్ యూజ్ చేసేదాన్ని, దాని తర్వాత థ్రెడ్డింగ్ సూపర్ ఈజీగా ఉంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. కొంచెం స్టార్టింగ్ కష్టమే, బట్ చాలా బాగుందన్నమాట థ్రెడ్డింగ్ ఇంట్లోనే చేసుకోవడం. నాకు ప్రాక్టీస్ చేస్తే ఎంతోసేపు పట్టదు, మనకి ఒక 2-3 టైమ్స్ కష్టం అవుతుంది అంతే, తర్వాత ఈజీ వచ్చేస్తుంది అంతే. అండ్ తర్వాత థ్రెడ్డింగ్ అయిన తర్వాత అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ నేను ఏమేమి యూజ్ చేశాను అవన్నీ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ సో అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే ర్యాషెస్ రాకుండా ఉంటాయి థ్రెడ్డింగ్ చేసిన తర్వాత, లేదంటే ట్వీజింగ్ తర్వాత. థ్రెడ్డింగ్కి ముందు కొంచెం వామ్ వాటర్తో ఇలా క్లాత్ పెట్టుకొని దాని తర్వాత మనకి పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి థ్రెడ్డింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, యూట్యూబ్లో ఇలా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో అయిపోయిందనమాట. ఐబ్రోస్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కింద సైడ్ నేను ఇలా ట్వీజర్తో ట్వీజ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ కాదు, నైట్ అయిపోయింది. సో నైట్ కార్ పెట్రోల్ కొట్టిద్దామన్నారు. సో ఇంకా మేము కూడా జాను తీసుకొని నేను కూడా వెళ్తున్నాను అనమాట. అలా ఒక రౌండ్ చిన్నది, జాను ఏడుస్తుంది. సో ఇంకా అలాగా బయట తిరిగినట్టు ఉంటుంది అనేసి జస్ట్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడం చేయడమే. అండ్ రిషి వచ్చేసి తనకి ఒక ఫ్రెండ్ దొరికేశాడు పైన, నిషాన్ అని, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆడుకుంటుంది. సో ఈలోపు మేమిద్దరం వెళ్ళి వాళ్ళ డాడీతోనే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని, అంటే ఫ్యూయల్ మార్నింగే బయలుదేరదాం అనుకుంటున్నాము, ఒక 4కి అలాగా, 4:30 అని అయింది అనుకుంటా. సో అది కూడా చూదురు, కానీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను రేపు మార్నింగ్ వరకు, ఇందులోనే చూడండి ఎండింగ్ వరకు. సో మనకి ఫ్యూయల్ ఫుల్గా ఉంది అంటే ఇంకెక్కడ ఆపాల్సిన అవసరం ఉండదు. అండ్ తిరుపతిలో వర్షాలు పడతాయి, అది వెదర్ అది చూసుకునే ఉన్నాము. వెళ్ళిన తర్వాత మాకు వర్షాలు అవి లక్కీగా ఏమీ ఆటంకాలు రాలేదన్నమాట, అంతా బాగానే అయిపోయింది. ఆ వ్లాగ్స్ అన్నీ ఇంకా కంటిన్యూ పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి. అండ్ షార్ట్స్ కూడా మధ్యలో పోస్ట్ చేస్తాను. షార్ట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కమెంట్స్లో చెప్పండి. బికాజ్ ఎడిటింగ్ నాకు ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది జానుతోనే, ఎప్పుడు టైం దొరకట్లేదు, అందుకే మెయిన్గా వ్లాగ్స్ కొంచెం డిలే అవుతున్నాయి. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత లాస్ట్ అప్పటికప్పుడు గుర్తొచ్చిందనమాట, అమ్మో మళ్ళీ రేపు గుండె అయిపోతుంది కదా అని ఒక పిక్ తీసుకున్నాము. సో లాస్ట్ అంటే హెయిర్ ఫస్ట్ది కదా హెయిర్, సో అందుకు ఇలా ల్యాప్టాప్తో చేయాలనిపించింది. ఇవన్నీ వేసి ఈ థీమ్ ఒకటి చేయలేదనమాట. ఎవ్రీ మంత్ నేను పిక్స్ తీస్తున్నాను, కానీ హెయిర్ ఉన్నప్పుడు ఈ థీమ్ ఒకటి నాకు చేయాలనిపించింది. సో అందుకే ఇంకా ఫాస్ట్గా ఎలా అయినా ఉండని చిన్న గుర్తుగా ఉంటుంది అనేసి ఇలా తీస్తున్నాం. అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసి ఒక 10 minutesలో ఇదంతా అరేంజ్మెంట్స్ అయ్యిందనమాట. సో నైట్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకొని పడుకున్నాము. దెన్ మార్నింగ్ లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది 3 o'clockకి లేచాము. కరెక్ట్ 3 o'clockకి లేచాము. ఫస్ట్ నేను హెడ్ బాత్ చేసేసాను, బికాజ్ తలారడం అది ఉంటుంది కదా, ఫస్ట్ నేనే చేసేసాను.
దెన్ రెడీ అయిపోయాను. బికాజ్ జాను పడుకుంది. ఈ లోపల లెగిస్తే పటపటమని పరిగెట్టాలి మళ్ళీ. సో అందుకు నేను ఫస్ట్ రెడీ అయిపోయాను. అండ్ మార్నింగ్ చికెన్ లేచి తన షర్ట్ అది ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఈలోపు. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బాబోయ్ చాలా కష్టం కదా పిల్లలతోని. సో వాళ్ళు ఆరాంగా పడుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. సో నేను ఇంక రెడీ అవుతూ ఉన్నాను. ట్రావెల్ టైంలో ఎంత తక్కువ ప్రోడక్ట్స్ ఉంటే మన స్కిన్ మీద అంత కంఫర్ట్‌గా ఉంటాము. లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేశాను. అండ్ మేకప్ అంటే నాదేముండదండి. ఒక లిప్‌స్టిక్ ఎక్స్ట్రా ఉంటుందంతే. దానికి మించి ఇంకేముండదు. ఈసారి లిప్‌స్టిక్ కూడా లేదు. జస్ట్ లిప్ బామ్ అప్లై చేశాను అంతే. ట్రావెల్ టైంలో వెరీ మినిమల్. ఎంత కంఫర్ట్ ఉంటదంటే అది ఎక్కువ మేకప్ వేసుకుంటే అసలు అవ్వదు. సో తన షర్ట్ ఐరన్ అయింది ఇప్పటికి నేను రెడీ అయ్యేసరికి. అండ్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి రెడీ అయిపోయాను. ఈలోపు జాను కూడా లేచింది. మళ్ళీ తనకి ఇంకా నా పని నేను చూసుకున్నాను అనమాట. మా అత్తయ్య లైక్ అమ్మమ్మ రెడీ అయిపోయి ఇంకా అన్నీ పూజ దగ్గర రెడీ చేసి ఉంచారు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. నిజంగా చెప్పాలి అంటే నేనైతే ఇలా లెగిసి ఇంత డెడికేటెడ్‌గా పూజ అది చేసి బయలుదేరడం అంటే నాకు అవ్వదు. మోస్ట్లీ నాలాంటి వాళ్ళకి అంతే అనుకుంటా. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా అవుతాయి. సో ఇంకెలాగో అన్నీ రెడీ చేశారు కాబట్టి నేను కూడా పూజ చేసుకుంటున్నాను. అండ్ తులసి దగ్గర కూడా దీపం పెట్టారు. ఇంట్లో మామూలుగా దీపం పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇల్లంతా శుభ్రం చేసి అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈసారి మాకు అదే అయ్యింది. మా అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి కొంచెం అంతా హెల్ప్ చేశారనమాట. సో తులసి దగ్గర కూడా దీపం పెట్టేసి ఇది ఎర్లీ మార్నింగ్ 3:30 అనుకుంటా. 3:30 ఆల్మోస్ట్ అంతే 3:30, 3:45 అవుతుంది ఈ టైంకి పూజ. సో నెక్స్ట్ బయలుదేరే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏదైనా పాలు కొంచెం ఉన్నాయన్నమాట. పాలు తాగేసి బయలుదేరాలి. బికాజ్ నాకు ఎర్లీ మార్నింగ్ కార్లో ట్రావెల్ చేస్తే సెన్సేషన్ వేరే ఉంటుంది. అది కూడా ఎంప్టీ స్టమక్‌తో ట్రావెల్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ కడుపులో తిప్పుతదనమాట. సో కొంచెం ఏదైనా ఫుడ్ తినేసి ఐ మీన్ పాలు ఏదైనా లిక్విడ్ లాగా టీ గానీ, పాలు గానీ అలా తాగి బయలుదేరుతాము. 4:15 అయింది టైము. సో స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడు. అండ్ ఇడ్లీ మార్నింగే పెట్టేసాము. స్నానాలన్నీ అయ్యేలోపు ఇడ్లీ అయిపోయింది. సో హాట్ బాక్స్‌లో పట్టేసుకున్నాము. 2 డేస్ బయటనే తినాలి కాబట్టి సో అట్లీస్ట్ ఆ రోజు మార్నింగ్ వరకైనా పిల్లలకి పెట్టడానికి జానుకి కూడా పెట్టాలి ఇడ్లీ పాలేసి. సో అందుకు పట్టుకున్నాము. అండ్ కార్లో చిన్న వినాయకుడికి పువ్వులు పట్టుకున్నాను అనమాట పెట్టడానికి. స్టార్ట్ అయ్యే ముందు పెట్టొచ్చు అనేసి ఒక పాజిటివ్ వైబ్ లాగా అంతే. అండ్ మా రిషి కూడా చూడండి రెడీ అయిపోయింది. తనకి కంఫర్ట్‌గా ఉంటుందని వెళ్ళే వరకు నైట్ డ్రెస్సే వేసేసాము. అండ్ జానుని అలాగా తీసుకెళ్ళిపోవడమే. సో అందరినీ పంపించేసి నేను జానుని తీసుకొని స్టార్ట్ అవుతాను. సో అందరు వెళ్ళిపోయారు. నేను జానుని తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ లాస్ట్ గుర్తొచ్చింది రిషి బ్యాంగిల్స్. రిషి డ్రెస్ మీద బ్యాంగిల్స్ మర్చిపోయాను. సో అవి తీసుకెళ్ళాను అనమాట. అండ్ జానుని లాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. సో తిరుపతి వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఎస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ఏమైనా చెప్పాలి అన్నా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.